హాయ్ హలో ఫుడ్ లవర్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నమస్తే అండి, నేను మీ సునీత. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సునీత లడ్డు. చూస్తున్నారు కదా, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, సాయమినపప్పు అలాంటివి వేసుకున్నానండి. ఆయిల్లో వేసి వేపించాను. కొద్ది ధనియాలు కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి 10-12 వేసుకోవచ్చండి. నేను కూడా అంతే వేసుకున్నాను. కొబ్బరి చట్నీ చేస్తున్నాం, పచ్చి కొబ్బరి చట్నీ అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా నా పిల్లైన కాడ నుంచి చేస్తూనే ఉంటుంటాను, చాలా రెగ్యులర్ మా ఇంట్లో. సో వేపుకున్నామండి ఆయిల్లో. పచ్చిమిర్చి అంతా పచ్చివాసన పోయేటట్టుగా. ఈ లోపు మనం ఏం చేసామంటే, ముందే పచ్చి కొబ్బరి తీసుకొచ్చి పగలగొట్టి, కొబ్బరికాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి వేగింది కదా, అదిగో కొబ్బరి వేసామండి. కొబ్బరి వేసి కరివేపాకు కూడా వేసాము. ఒక 5 minutesలో ఆపేస్తామనగా అప్పుడు వేయాలండి. పసుపు కొద్దిగా వేసుకున్నాము. పసుపు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. బాగా వేగనివ్వాలి. అది వేగుతుంది. కొద్దిగా నేను బ్యాక్గ్రౌండ్ అది మ్యూజిక్ ఏదో వస్తుందని తీసేసాను. సో ఇప్పుడు అది వేగిందాకని స్టవ్ మీద అట్లాగే ఉంచానండి. అది వేగుతుంది. కరివేపాకేమో క్రిస్పీగా అవుతుంటుంది కదా, అట్లని కొద్దిసేపు ఉంచాను. నౌ స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసేసి మిక్సీ వేసుకుందాం. ఒక 2 minutes ఆరిందాక ఉంచనివ్వండి. ఇప్పుడు ఒక జార్లోకి తీసుకుందాము. మొత్తము పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకున్నాము కదా, వేపేటప్పుడు వేసుకున్నాము. ఇప్పుడు మిక్సీలో వేసేసుకున్నాము. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7 వేసుకున్నామండి. వేసుకొని కొద్దిగా సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకున్నాను. చింతపండు ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసుకున్నానండి. వేసుకొని మిక్సీ వేసుకున్నాము. అదిగో అంతే. ఇక మూత పెట్టి మిక్సీ వేసేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇదిగో కచ్చాపచ్చగా వేసుకోవాలండి. ఇది మరీ ఎక్కువ కచ్చాపచ్చ కాదు. ఫస్ట్ ట్రిప్ వేసుకున్నాక ఇట్లా వచ్చిందండి. ఎప్పుడు కూడా వాటర్ లేకుండా మిక్సీ మనం వేయడానికి ఉండదు. సో కన్ఫామ్గా కొద్దిగా అదిగో అంతే వాటర్, 1/2 టీ గ్లాస్లో 1/2 తడి కోసం అట్లా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. నౌ ఇట్స్ రెడీ టు సర్వ్ అండి. కచ్చపచ్చగా కొబ్బరి చట్నీ అన్నంలోకి వెరీ టేస్టీ అండ్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి చేయని వాళ్ళు ఉంటే. నెయ్యిలో వేసుకొని అదిగో వేడివేడి అన్నము, నెయ్యి, పచ్చడి వేసుకొని తింటే ఆ మజానే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.